ఎలక్ట్రానిక్స్ అనేది మన మోడర్న్ లైఫ్‌కి బ్యాక్‌బోన్. మనం రోజుకి వాడే ప్రతి గ్యాడ్జెట్ మొబైల్, టీవీ, కంప్యూటర్, చార్జర్స్, వాషింగ్ మెషిన్, ఈవెన్ వెహికల్స్‌లో ఈసీయూ సిస్టమ్ గూడా ఎలక్ట్రానిక్స్ పైనే డిపెండ్ అయిపోయి ఉంటాయి. కానీ ఈ కాంప్లెక్స్ డివైసెస్ అన్నీ ఒక సింపుల్ బేస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ బేస్‌ని క్రియేట్ చేసేవే బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ గురించి క్లారిటీగా తెలుసుకోవడం మనకి ఎలక్ట్రానిక్ బేసిక్స్‌లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఫస్ట్ అయితే మనం రెసిస్టర్ గురించి తెలుసుకుందాం. అసలు ఎలక్ట్రానిక్స్‌లో రెసిస్టర్ అనేది మోస్ట్ బేసిక్ కాంపోనెంట్. దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే రెసిస్టర్ లేకుండా 90% వరకు ఏ సర్క్యూట్లు ఉండవు కాబట్టి. రెసిస్టర్ మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఎందుకు యూజ్ చేస్తున్నామో చూద్దాం. మీరు ఇప్పుడు ఒక ఎల్ఈడిని బ్లింక్ చేయాలి అనుకుంటున్నారు. ఆ ఎల్ఈడి కెపాసిటీ 2 వోల్ట్స్ మాత్రమే. మన దగ్గరేమో 5 వోల్ట్స్ బ్యాటరీ ఉంది. డైరెక్ట్ బ్యాటరీకి ఆ ఎల్ఈడిని కనెక్ట్ చేస్తే ఎల్ఈడి అనేది బర్న్ అవుతుంది, లేదంటే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే 2 వోల్ట్స్ కెపాసిటీ ఉన్న ఎల్ఈడికి 5 వోల్ట్స్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని కనెక్ట్ చేసినాం కాబట్టి. ఈ ఎల్ఈడిని బర్న్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయాలి అంటే ఈ రెసిస్టర్ని అయితే వాడతాం. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఒక ఎగ్జాంపుల్కి ఒక గేట్ కీపర్ని తీసుకోండి. అతని వర్క్ ఏంది అంటే కొంతమందిని మాత్రమే లోపలికి అలో చేయాలి, అంతకు మించి లేదు. అలానే ఇక్కడ కూడా ఓన్లీ దిస్ మచ్ కరెంట్ కెన్ గో త్రూ, అంతకు మించి లేదు. మరి మిగతా కరెంట్ అనేది ఏం చేసుకుంటుంది? అపోజ్ చేసుకుంటుంది. దేనిని? ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేసుకుంటుంది. ద రెసిస్టర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ దట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. నెక్స్ట్ కాంపోనెంట్ కెపాసిటర్. అసలు కెపాసిటర్ ఏం చేస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ కెపాసిటర్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక వాటర్ ట్యాంక్ తీసుకోండి. వాటర్ ట్యాంక్లో వాటర్ స్టోర్ అయి ఉంటుందా? ఎంతసేపు స్టోర్ అయి ఉంటుంది? మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు వాటర్ని రిలీజ్ చేసుకుంటాం. టెంపరరీ పర్పస్కి మనం వాటర్ ట్యాంక్ని అయితే యూజ్ చేస్తున్నాం. టెంపరరీగా వాటర్ని స్టోర్ చేసుకొని మళ్ళీ వాడుకోవడానికి మనం యూజ్ చేస్తున్నాం. అలానే ఇక్కడ కూడా వాటర్ ట్యాంక్ని కెపాసిటర్ అనుకోండి. కెపాసిటర్ ఏం చేస్తుంది? ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది ఫర్ టెంపరరీ పర్పస్. మళ్ళీ మనకి కావాల్సినప్పుడు స్టోర్ అయి ఉన్న ఎనర్జీని క్విక్గా రిలీజ్ చేస్తుంది. ఎనర్జీ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఛార్జ్. దీన్ని మనం స్మాల్ రీఛార్జబుల్ బ్యాటరీ అని కూడా పిలవచ్చు. ఎంత స్పీడ్గా అయితే ఛార్జ్ అయిందో అంతే క్విక్గా అయితే రీఛార్జ్ కూడా అయిపోతుంది. మన నేమ్కి ముందు సర్నేమ్ ఎలా ఉందో కొన్ని కాంపోనెంట్స్కి యూనిట్స్ ఉంటాయి. ఈ కెపాసిటర్ యూనిట్స్ వచ్చి ఫారెడ్స్. ఏ కెపాసిటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ దట్ స్టోర్స్ ఎలక్ట్రిక్ ఛార్జ్. నెక్స్ట్ అయితే మనం డయోడ్ గురించి తెలుసుకుందాం. డయోడ్ గురించి ఇన్డెప్త్గా కాకుండా అసలు డయోడ్ పర్పస్ ఏంటో, అసలు మనం డయోడ్ని సింగిల్ సర్క్యూట్లో ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్కి మీ మొబైల్ ఛార్జర్ని తీసుకోండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఛార్జర్ నుంచి ఫోన్కి ఛార్జింగ్ అవుతుంది కానీ ఫోన్ బ్యాటరీ ఫుల్ అయినప్పుడు మళ్ళీ ఫోన్ నుంచి ఈ ఛార్జర్కి ఎందుకు ఛార్జ్ అవ్వట్లేదు అని ఆలోచించాల్సిన విషయమే కదా. ఓన్లీ వన్ వేలోనే ఛార్జ్ అనేది అవుతుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే, ఎందుకంటే మనం ఛార్జర్లో డయోడ్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి. ఆ డయోడ్స్ ఎలా యూజ్ చేస్తాం? ఒక బ్రిడ్జ్ కింద ఫామ్ చేసుకొని కాంబినేషన్ ఆఫ్ 4 డయోడ్స్తో ఛార్జర్ని అయితే అలా యూజ్ చేస్తాం. ఇప్పుడు చిన్న సర్క్యూట్స్లకి మనం సింగిల్ డయోడ్ని యూజ్ చేస్తున్నాం. అసలు ఈ డయోడ్ సర్క్యూట్లో ఏం చేస్తుంది అంటే ఓన్లీ వన్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని అలో చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్వర్డ్ బయాస్. అంటే ఏం లేదు, డయోడ్కి 2 టర్మినల్స్ ఉన్నాయా? యానోడ్, క్యాథోడ్. యానోడ్ వచ్చేసి పాజిటివ్కి కలిసినప్పుడు, క్యాథోడ్ వచ్చేసి నెగిటివ్కి కలిసినప్పుడు అప్పుడు సర్క్యూట్ అనేది క్లోజ్ అయ్యి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. డయోడ్ మళ్ళీ రివర్స్ పెట్టి కనెక్ట్ చేస్తే సర్క్యూట్ అనేది ఓపెన్ స్విచ్ అయ్యి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రివర్స్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో కరెంట్ పాస్ అవుతుంది, రివర్స్ బయాస్లో కరెంట్ పాస్ అవ్వదు. ఏ డయోడ్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ that allows electric current to flow in only one direction and blocks it in opposite direction. ఇంకా డయోడ్కి విఐ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంటాయి. అంటే ఏం లేదు, ఫార్వర్డ్ బయాస్లో గ్రాఫ్ ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్లో గ్రాఫ్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు నేను చెప్పిన సర్క్యూట్లో డయోడ్ అనేది స్విచ్లా వర్క్ అవుతుంది. ఇంకా ఈ డయోడ్ గురించి చాలానే అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. ఏసీ టు డీసీ పవర్ కన్వర్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. చెప్పాను కదా,
4 కాంబినేషన్స్ ఆఫ్ డయోడ్ బ్రిడ్జ్ అని చెప్పుకుంటూ వెళ్తే డయోడ్ గురించి చాలానే ఉంది. మనకి కొంచెం బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ట్రాన్సిస్టర్ గురించి తెలుసుకుందాం. ట్రాన్సిస్టర్ అంటే ఒక సెమీకండక్టర్ డివైస్. ఇది యాంప్లిఫైయర్ మరియు స్విచ్ లాగా వర్క్ చేస్తుంది. దీన్ని మనం 3 legs హీరో అని పిలుస్తాం. ఎందుకంటే దీనికి ఎమిటర్, బేస్, కలెక్టర్ అని 3 టెర్మినల్స్ ఉంటాయి. ఎమిటర్ కరెంట్ని రిలీజ్ చేస్తుంది, కలెక్టర్ కరెంట్ని కలెక్ట్ చేస్తుంది, బేస్ స్మాల్ కంట్రోల్ గేట్ లాగా పనిచేస్తుంది. బేస్లో చిన్న కరెంట్ అప్లై చేస్తే కలెక్టర్ నుండి ఎమిటర్కి పెద్ద కరెంట్ ఫ్లో అవ్వడానికి ట్రాన్సిస్టర్ అలో చేస్తుంది. ఇప్పుడే దీని మ్యాజిక్. యాంప్లిఫైయర్ లాగా సౌండ్ని లౌడ్ చేస్తుంది, స్విచ్ లాగా ఆన్ లేదా ఆఫ్ కంట్రోల్ చేస్తుంది. మొబైల్ సౌండ్ నుంచి కంప్యూటర్ బ్రెయిన్ వరకు అన్నీ ట్రాన్సిస్టర్ మీద డిపెండ్ అయిపోయి ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ట్రాన్సిస్టర్ అంటే 3 legsతో ఒక చిన్న డివైస్, కానీ ఎలక్ట్రానిక్స్ వరల్డ్కి పెద్ద హీరో. ఇప్పుడైతే మనం ఐసీ గురించి తెలుసుకుందాం. ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఎలక్ట్రానిక్స్లో ఐసీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఐసీ ఫుల్ ఫామ్ తెలుసు, కానీ అది ఏం చేస్తుందో తెలీదు. ఇంతకీ ఐసీ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇది ప్రతి పీసీబీ బోర్డులో ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకంటే పీసీబీ బోర్డు యొక్క సైజ్ తగ్గించడానికి యూజ్ చేస్తాం. ఐసీ యూజ్ చేస్తే పీసీబీ బోర్డ్ సైజ్ తగ్గిపోతుందా? ఎస్, తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంత చిన్న చిప్లో చాలా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే ప్లేస్ చేస్తారు. లైక్ ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్, డయోడ్స్, ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఒక ఫంక్షన్ అయితే పర్ఫామ్ చేస్తాయి. ఇంత చిన్న చిప్లో అన్ని కాంపోనెంట్స్ ఉంటాయా అనుకోవచ్చు. మన ఎలక్ట్రానిక్ ఇంజనీర్ యొక్క బ్రెయిన్ ఎలా ఉండాలి అంటే, మనం చేసే ఏ డివైస్ అయినా స్మాల్ ఇన్ సైజ్, లో కాస్ట్, లో పవర్ కన్జంప్షన్, అన్ని అడ్వాంటేజెస్ చూసుకొని చేయాలి. ఐసీలో చాలానే టైప్స్ అయితే ఉంటాయి. లైక్ డిజిటల్ ఐసీ, అనలాగ్ ఐసీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క నెంబర్తో ఉంటాయి. ఒక్కొక్క ఐసీ ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ అయితే పర్ఫామ్ చేస్తాయి. డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. మనం ఆ ఐసీ నెంబర్ని అయితే యూజ్ చేస్తాం అన్నమాట. An IC is a small electronic device that contains a large number of tiny components such as transistors, resistors, diodes, capacitors, etc. are connected together to perform a specific function. ICస్లో 3-pin IC, 18-pin IC, 14-pin ICs కూడా ఉంటాయి. ఐసీ అంటే ఏం లేదు, అన్ని కాంపోనెంట్స్ టుగెదర్గా కనెక్ట్ అయ్యి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది అంతే. సో ఎలక్ట్రానిక్స్ అనే ఫీల్డ్లో ప్రతి సర్క్యూట్కి బ్యాక్బోన్ లాగా పనిచేసే కొన్ని ఇంపార్టెంట్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి అయితే తెలుసుకున్నాం. అవేంటి? రెసిస్టర్, కెపాసిటర్, డయోడ్, ట్రాన్సిస్టర్ అండ్ ఐసీ. రెసిస్టర్ అంటే ఎలక్ట్రిసిటీ ఫ్లోని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే కాంపోనెంట్. కరెంట్ ఎక్కువ అయ్యే సిచ్యువేషన్లో డివైస్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తారు. కెపాసిటర్ అంటే ఛార్జ్ని స్టోర్ చేసి తర్వాత రిలీజ్ చేసే పార్ట్. ఫిల్టరింగ్, టైమింగ్, ఎనర్జీ స్టోరేజ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్గా పవర్ సప్లైలో ఫ్లక్చుయేషన్స్ స్మూత్ చేయడానికి కెపాసిటర్స్ వాడతారు. అలానే డయోడ్ అంటే కరెంట్ని ఒక డైరెక్షన్లో మాత్రమే ఫ్లో అయ్యే విధంగా కంట్రోల్ చేస్తుంది. పవర్ సప్లైస్లో ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా కన్వర్ట్ చేయడానికి డయోడ్స్ వాడతాం. ట్రాన్సిస్టర్ ఎలక్ట్రానిక్స్లో రివల్యూషన్ తీసుకొచ్చింది. బికాస్ అది సిగ్నల్స్ని యాంప్లిఫై చేయడం మరియు స్విచ్చింగ్ కోసం యూస్ చేస్తారు. మోడర్న్ కంప్యూటర్స్ నుంచి సౌండ్ సిస్టమ్స్ వరకు అన్ని ట్రాన్సిస్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఫైనలీ ఐసీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే మల్టిపుల్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ని ఒక చిన్న సిలికాన్ చిప్లో ఇంటిగ్రేట్ చేసి తయారు చేస్తారు. దీనివల్ల డివైజెస్ చాలా ఇంపాక్ట్, ఫాస్ట్ అండ్ పవర్ఫుల్గా తయారయ్యి మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్, వాషింగ్ మెషిన్స్ అన్నీ ఐసీస్ మీద రన్ అవుతాయి. ఇవన్నీ కలిసి ఎలక్ట్రానిక్స్ వరల్డ్కి ఫౌండేషన్ లాగా పనిచేస్తాయి. మనం డైలీ లైఫ్లో యూస్ చేసే ప్రతి డిజిటల్ గ్యాడ్జెట్లో అవి హిడెన్గా వర్క్ చేస్తాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్